మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో ఎంత టైం పెట్టి ప్రిపేర్ అవుతున్నా గానీ మంచిగా స్కోర్ చేయలేకపోతున్నారా? అయితే నేను చెప్పే ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి. ఇందులో మొదటి స్టెప్, మీరు ఒక చాప్టర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అది టెక్స్ట్ బుక్ లో నుండి అవ్వచ్చు, లేదంటే ఏదైనా మెటీరియల్ లో నుండి అవ్వచ్చు. అందులో ఉన్న ఆ చాప్టర్ లో ఉన్న కీ పాయింట్స్, కీ డెఫినేషన్స్, థియరమ్ స్టేట్మెంట్స్, ఫార్ములాస్, డయాగ్రామ్స్ చక్కగా అండర్లైన్ చేసుకోండి, లేదంటే ఒక హైలైటర్ కొనుక్కుని హైలైట్ చేయండి. చాప్టర్ కంప్లీట్ అయ్యే వరకు ఇది చేయాలి. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఒక నోట్ బుక్ తీసుకోండి, వైట్ నోట్ బుక్. ఇది తీసుకుని మీరు టెక్స్ట్ బుక్ లో లేదా మెటీరియల్ లో హైలైట్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ కాపీ చెయ్యొద్దు. యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చెయ్యొద్దు. మీరు అక్కడ అండర్లైన్ చేసిన థియరమ్స్ అయినా, డెఫినేషన్స్ అయినా, చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా మీకు అర్థమయ్యే విధంగా కన్వీనియంట్ గా రాసుకోండి. అంటే షార్ట్ గా, కన్వీనియంట్ గా, కరెక్ట్ గా రాయండి, తప్పు రాయొద్దు. అండ్ ఫార్ములాస్ రాసేటప్పుడు మాత్రం ఇలా బాక్స్ లో రాయడానికి ట్రై చేయండి, కొంచెం హైలైట్ చేస్తూ రాయండి. అండ్ ఫార్ములాస్ కింద ఆ ఫార్ములా అప్లై చేస్తూ ఒక ప్రాబ్లం చేయండి. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక థర్డ్ స్టెప్, మీరు రాసిన ఈ నోట్స్ ని ఫస్ట్ డే, ఫోర్త్ డే, మళ్ళీ సెవెంత్ డే కంపల్సరీ రివైజ్ చేయండి. అండ్ ఈ రాసిన ఫార్ములాస్, థియరమ్స్ అప్లై చేసి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీ స్కోరు మ్యాథమెటిక్స్ లో కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది.